ఇక్కడ చూడండి పాత కార్లు ఎన్ని ఉన్నాయో. ఈ కర్వ్లో చూడండి మన ట్రైన్ అంతా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ కదా, సూపర్గా అనిపిస్తుంది. ఈ ట్రైన్ అయితే 2 కమర్షియల్ సిటీస్ని కలుపుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే మళ్ళీ ఒక కొత్త జర్నీతో అయితే నేను ముందుకు వచ్చాను. విజయవాడ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్లోనైతే మనం మీరు ట్రావెల్ చేస్తున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ ఉన్నా. నా వెనకాల గోడ ఉంది కదా, అది రైల్వే స్టేషన్. దాని బ్యాక్ సైడే ప్లాట్ఫామ్ నెంబర్ 10. ఇదంతా రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. ఈ ట్రైన్ గురించి మరిన్ని విశేషాలు మనము ట్రైన్ లోపలికి అయితే వెళ్ళి తెలుసుకుందాము. అయితే బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ విజయవాడకి. ఆ స్టేషన్ మధ్యలో రోడ్ ఉంటుంది. రోడ్ పక్కన మళ్ళీ ఇట్లా ఉంటుంది స్టెప్స్, ఇలా వెళ్ళాలా లోపలికి. అయితే మన ట్రైన్ అయితే 12078 3:30కి ప్లాట్ఫామ్ నెంబర్ 10 అయితే డిస్ప్లేలో ఉంది. పోదాం లోపలికి. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద ఉన్నా, ఇంకా మన ట్రైన్ అయితే రాలేదు. వెయిట్ చేస్తున్న ట్రైన్ కోసము. మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి. జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు విజయవాడ. ఇక్కడ అందరు దిగిపోతారు, మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంది ట్రైన్. ఇది లోపలైతే సీటింగ్ ఈ విధంగా ఉంటుంది జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్కి. అంతా చైర్ కారే అనమాట. మంచిగానే ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి నీట్గా చేస్తే అయిపోతుంది. నాదేమో అక్కడ ఉంది సీట్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12078 ఫ్రమ్ విజయవాడ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఇక్కడ విజయవాడలో 3:30కి ఇప్పుడు స్టార్ట్ అయ్యి, అండ్ ఈరోజు సేమ్ డే నైట్ 10:55కి అయితే చెన్నైకి చేరుకుంటుంది. ఈ ట్రైన్ అయితే 2 కమర్షియల్ సిటీస్ని కలుపుతుంది. ఒకటేమో చెన్నై, ఒకటేమో విజయవాడ. ఎంజీఆర్ సెంట్రల్ విజయవాడ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ని డే ట్రైన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మళ్ళీ అక్కడికి సేమ్ డేనే వెళ్ళిపోతుంది. లైక్ చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఈరోజే చెన్నైకి వెళ్ళిపోతుంది. ఇది విజయవాడ చెన్నై మధ్యలో ఈ ట్రైన్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ బిజియెస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ రన్ వచ్చేసి ఆగస్ట్ 27, 2002లో అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయితే అయిపోయింది. టోటల్గా ఈ ట్రైన్కి 9 స్టాప్స్ అయితే ఉంటాయి. సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టాప్స్ కలుపుకొని 11 స్టాప్స్. అండ్ ఇది విజయవాడ టు చెన్నై పోనీకి 7 hours 10 minutes అయితే టైం తీసుకుంటుంది. దీని సర్వీస్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ సర్వీస్. దీన్ని ఆపరేట్ వచ్చేసి సదరన్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది. ఈ ట్రైన్లో ప్యాంట్రీ ఉండదు, అండ్ ఇది 2 స్టేట్స్లోనైతే ట్రావెల్ చేస్తుంది. ఇంతకుముందు ఇది చెన్నై ఎగ్మోర్కి నడుస్తుండే. చెన్నై ఎగ్మోర్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి అయితే దీన్ని షిఫ్ట్ చేశారు. ఈ ట్రైన్ది ప్రయారిటీ ఎట్లుంటుందంటే రాజధాని, దురంతో దానికన్నా తక్కువ ఉంటుంది. ఎక్స్ప్రెస్, మెయిల్ దానికన్నా ఎక్కువ ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, నాయుడుపేట, సుల్లూరుపేట 6 రూట్లోనైతే ఇది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి అయితే చేరుకుంటుంది. టోటల్గా అయితే 15 కోచెస్ ఉంటాయి. ఎండ్ టు ఎండ్ ఈ ట్రైన్ వ్యాప్ 7 తోటి అయితే నడుస్తుంది. జన్ శతాబ్ది అంటే జన్ అంటే కామన్ పీపుల్ని రిఫర్ చేస్తుంది. అండ్ ఈ ట్రైన్ చాలా అఫోర్డబుల్ అండ్ ఎకనామికల్ వర్జన్. శతాబ్దిలో వచ్చేసి కంప్లీట్ ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 130 km/h స్పీడ్. మనమైతే ఈ జర్నీలో 454 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన ఆల్ ఇండియా టూర్లో ఈ జర్నీ తోటి 27,986 కిలోమీటర్స్ అయితే మనం కవర్ చేయబోతున్నాము. ట్రైన్లో వచ్చేసి 2 డిఫరెంట్ కోచెస్ ఉంటాయి. ఒకటి సెకండ్ క్లాస్ అండ్ ఒకటి ఏసీ చైర్ కారు. సెకండ్ క్లాస్ వచ్చేసి 200 రూపీస్ టికెట్, అండ్ ఏసీ చైర్ కార్ వచ్చేసి 685 రూపీస్ టికెట్. ఇవన్నీ ఆన్లైన్ ప్రైజెస్. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువ రేట్లోనే వస్తుంది. లోపలైతే ఇట్లుంటుంది. మీదైతే లగేజ్ పెట్టుకోనికి స్పేస్, అండ్ ఛార్జింగ్ పెట్టుకోనికి 2 సాకెట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ విండో ఇది. ఒక సైడ్ ఏమో ఓపెన్ ఉంది, ఒక సైడ్ ఏమో క్లోజ్ ఉంది. టైము 3:30 అవుతుంది. మన ట్రైన్ అయితే ఇక్కడ విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. రైట్ టైంకి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ విజయవాడ. ఈ విజయవాడ బ్యారేజ్ వెళ్ళే రోడ్డు, అండ్ హైదరాబాద్ కూడా వెళ్ళే రోడ్. అది ప్రకాశం బ్యారేజ్. అది అమ్మవారి టెంపుల్. మస్తుగా అనిపిస్తుంది కదా మొత్తం బ్యారేజ్.
సూపర్గా అనిపిస్తుంది. ఇదంతా ఇసుక ఉంది కదా, డ్యామ్ ఫుల్ అయినప్పుడు అయితే ఇదంతా టోటల్గా మొత్తం వాటరే ఉంటుంది. అక్కడ ఎవరో మనిషి ఉన్నారు. ఇక్కడైతే షాలిమార్ ఎక్స్ప్రెస్ అయితే పోతుంది ఫ్రమ్ తిరువనంతపురం టు షాలిమార్. మనం ప్రజెంట్ కృష్ణా కెనాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి న్యూ గుంటూరు, ఇంకా 26 కిలోమీటర్స్ ఉంది. ఇది కృష్ణా కెనాల్ జంక్షన్. ఇది ఇక్కడ స్టాప్ లేదు కానీ కొంచెం మెల్లగానే పోతుంది. మనకి ఒక కాఫీ అయితే తీసుకున్నా. యాక్చువల్లీ ట్రైన్లో ప్యాంట్రీ అయితే ఉండదు కానీ ఈ క్యాటరింగ్ సర్వీస్ అయితే ఉంటుంది. ట్రైన్ అయితే చాలా స్లోగా పోతుంది. ఓ ట్రాక్ చేంజ్ అవుతుంది ఇక్కడ. ఈ కర్వ్లో చూడండి మన ట్రైన్ అంతా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ కదా, మస్తు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పాత కార్లు ఎన్ని ఉన్నాయో, అంతా స్క్రాప్ చేసి ఉంది ఇక్కడ. మొత్తం అవే ఇక్కడ కార్లు, డీసీఎంలు, బస్సులు, లారీలు. చాలా పెద్ద మార్కెట్ అనుకుంటా ఇది ఇక్కడ. ఇంకా ఇదే ఉన్నాయి. ఇది న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ పోక ముందు ఇది ఆడదాకా ఉంది. ఉదయ్ ఎక్స్ప్రెస్ అయితే పోతుంది గుంటూరు విశాఖపట్నం. గుంటూరు నుంచి బయలుదేరింది అది. ఇక్కడ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ పోకముందు ఈ ట్రాక్స్ స్ట్రైట్ పోతున్నాయి చూడండి. అటు పోతేనేమో గుంటూరు రైల్వే స్టేషన్ పోతాం మనము. మళ్ళీ గుంటూరు నుంచి లెఫ్ట్ వెళ్తే నర్సరావుపేట, గుంటూరు నుంచి రైట్ వెళ్తే సికింద్రాబాద్ రోడ్. మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తున్నాము న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. ఇదంతా న్యూ గుంటూరు రైల్వే స్టేషనే. ఎన్ని కంటైనర్లు ఉన్నాయి కదా ఇక్కడ, చాలానే ఉన్నాయి. మనమైతే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. స్టేషన్ కోడ్ NGNT. ఇక్కడికి 4:09కి రావాలా, మనం 4:14కి వచ్చినాం. 5 minutes డిలే తోటి అయితే వచ్చినాం ఇక్కడికి. స్టేషన్ అయితే ఖాళీగా అనిపిస్తుంది, కంప్లీట్గా నాకు ఖాళీగానే కనిపిస్తుంది. ఇక్కడ ముందు 2-3 ఉన్నారేమో ఎక్కే వాళ్ళు. ఇక్కడ ముందు వచ్చినాకనైతే చాలామంది ఎక్కిర్రు. ఇక్కడ ఇక్కడైతే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇది హెరిటేజ్ ప్రాపర్టీ, చాలా బాగుంది కదా. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి తెనాలి జంక్షన్. కంప్లీట్ ఫుల్గా నడుస్తుంది, మంచి స్పీడ్లోనే పోతుంది ట్రైన్. ఈ పంట పొలాలు కూడా చాలా బాగున్నాయి, మొత్తం గ్రీనరీ వస్తుంది. ఇక్కడ కూడా బాగుంది, కర్వ్ చాలా పెద్ద కర్వ్. ఇది కూడా మంచిగా అనిపిస్తుంది మన ట్రైన్. మనమైతే తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసినాము. 4:33కి రావాలా, 4:43 అవుతుంది. 10 minutes లేట్ తోటి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ TEL. ఎక్కే వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. తెనాలి రైల్వే స్టేషన్లో అయితే వేడివేడిగా సమోసా అయితే తీసుకున్నా. చాలా రోజులు అయిపోయింది సమోసాని మిస్ అయ్యి. తెనాలిలో కూడా ఒక 1 minute స్టాప్ అయితే ఆగి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ ఇంకా చీరాల మనకి. ఇక్కడ తెనాలి జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే రేపల్లె వెళ్తాం మనము. ఆ ట్రాక్స్ పోతున్నాయి కదా లెఫ్ట్ సైడ్, అటు వెళ్తే మనం స్ట్రైట్గా రేపల్లె వెళ్ళిపోతాము. రైట్ వెళ్తే మనం చీరాల చెన్నై రోడ్. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. అటు సైడ్ వెళ్తేనేమో మనం రేపల్లె వెళ్ళిపోతాం. ట్రైన్ అయితే మంచి స్పీడ్లోనే వస్తుంది. విజయవాడ నుంచి చుండూరు స్టేషన్ని మనం స్కిప్ చేస్తున్నాము ప్రజెంట్.
ఇడుబ్రోలు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ స్టాప్ అయితే లేదు. ఇక్కడ బాగుంది ఇది తోట ఏదో బాగుంది కదా, చాలా బాగుంది. అదే చూడండి ఎట్లా వేస్తున్నాం. ట్రైన్కి అయితే బాపట్ల స్టాప్ అయితే లేదు, చీరాల వెళ్ళిపోతుంది. బాపట్ల రైల్వే స్టేషన్ అయితే మనము స్కిప్ చేస్తున్నాము. ఇక్కడ బాపట్లలో సూర్యలంక బీచ్ చాలా ఫేమస్. ఇక్కడ మంచి స్పీడ్ అయితే పోతుండు, 130, 131 మంచిగానే పోతుండు. బయట చూపిస్తా ఈ స్పీడ్. మన ట్రైన్ ఆ ట్రైన్ అయితే ప్యారలల్గా ముందుకు పోతుంది గూడ్స్. అది కొంచెం స్పీడ్ తక్కువ ఉంది, మనది స్పీడ్ ఎక్కువ ఉంది అంతే. మనమైతే చీరాల రైల్వే స్టేషన్కి వచ్చినాము. స్టేషన్ కోడ్ CLX. ఇక్కడికి 5:18కి రావాలా. మన ట్రైన్ 5:32కి వచ్చింది. 14 minutes డిలే తోటి అయితే ఇక్కడికి వచ్చినాం మనము. ఇక్కడ చీరాలలో కూడా బీచ్ ఉంటుంది, వాడరేవు బీచ్. సూపర్ ఉంటుంది అది కూడా. ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇదంతా చీరాల రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం చూపిస్తున్నాం ఇది మన ఛానల్లో. ఇంతకుముందు ఎప్పుడు చూపించలే దీన్ని. మంది ఎక్కుతున్నారు ఇక్కడ కూడా. చీరాలలో ఒక 2 minutes అయితే ఆగి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా స్టేషన్ వర్క్స్ అవుతున్నాయి. ఇంకా మనకి నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి వచ్చేసి ఒంగోలు. మనమైతే ఆల్మోస్ట్ ఒంగోలు దగ్గరికి అయితే వచ్చేసినాము. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది. మనకైతే ఒంగోలులో టచ్ అయింది ఇది. ట్రైన్లో కూడా చాలామంది ఎక్కుతున్నారు. ట్రైన్ అయితే సూపర్ నడుస్తుంది విజయవాడ నుంచి. ఇంత కూడా ప్రాబ్లం లేదు. స్పీడ్ అయితే 130కి అయితే తగ్గుతలేడు. సూపర్ అయితే వస్తుంది. ఒంగోలు నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది. కరెక్ట్గా ఒక 2 minutes ఆగింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది కావలి రైల్వే స్టేషన్. చూడండి, యాక్చువల్లీ ఇది 3 లైన్ కాబట్టి అది పక్కన లైన్ నుంచి పోతుంది. మనం కూడా అదే రూట్లో పోతాం. ఆ గూడ్స్ ట్రైన్ మన ట్రైన్ అయితే ప్యారలల్గా ముందుకు పోతున్నాయి. స్పీడ్గానే పోతున్నాయి రెండు కూడా. ఆ ట్రైన్ అయితే మనం ఓవర్టేక్ చేసేసినాము. మళ్ళా స్పీడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ది. మళ్ళీ 130, 135 పోతుండు స్పీడ్ అయితే. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేడు స్పీడ్ విషయంలో. సూపర్గా అనిపిస్తుంది. మొత్తం గ్రీన్గా, మొత్తం లైట్ అయితే డౌన్ అయిపోయింది. మొత్తం చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ మనం కావలి దగ్గరికి అయితే వచ్చేసినాము. మనమైతే కావలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ KVZ. ఇక్కడైతే ఖాళీగానే ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కేవాళ్ళు ఇక్కడ. ఇక్కడికి కావలికి 5 minutes డిలే తోటి అయితే వచ్చింది. 6:48కి రావాలా, 6:53కి అయితే వచ్చింది మన ట్రైన్. ఎక్కేవాళ్ళు అయితే చాలా మందే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ కావలి నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 2 minutes ఆగింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చేది నెల్లూరు రైల్వే స్టేషన్. 50 kilometers ఉంది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. అదంతా కావలి రైల్వే స్టేషన్. బయటికి పోయే ఎంట్రన్స్ అది. ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ రెండు ఒకటే.
రోడ్ కనిపిస్తుంది కదా, అది హైవే, అది చెన్నై కోల్కతా హైవే. అది ఇదంతా పెన్నా రివర్ అనమాట. ఇది కర్ణాటకలో నంది హిల్స్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో అయితే కలుస్తుంది. టోటల్గా 597 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది ఈ రివర్. అండ్ తమిళనాడుకు కూడా పోతుంది అనమాట ఇది. అంటే అక్కడ నుంచే డివైడ్ అవుతుంది అనమాట, లెఫ్ట్ రైట్. తమిళనాడులో పెన్నాయి రివర్ అంటారు. ఇక్కడ ఉన్నాయి చూడు వాటర్. అండ్ ఇక్కడ నుంచి ఇది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇది మనం ఆల్మోస్ట్ అయితే నెల్లూరు దగ్గరికి అయితే వచ్చినాము. ఆ పక్కనేమో రోడ్. అది ఆ స్ట్రీట్ లైట్స్ మస్తు కనిపిస్తున్నాయి కదా. మన నేషనల్ ఫ్లాగ్ కలర్, రిపబ్లిక్ డే వస్తుంది కదా, అట్లా మస్తు డెకరేట్ చేశారు. సూపర్గా అనిపిస్తుంది. మనమైతే నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే చాలామంది ఉన్నారు దిగేవాళ్ళు. స్టేషన్ కోడ్ NLR. 2 minutes డిలేతో అయితే ఇక్కడికి వచ్చింది. 7:28కి రావాలా. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. 2 minutes స్టాప్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. మొత్తం చూసుకోవచ్చు, చాలామంది అయితే దిగిపోతున్నారు ఇక్కడ. మన ట్రైన్ అయితే నెల్లూరు నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి గూడూరు జంక్షన్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు మనమైతే 278 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాము ఫ్రమ్ విజయవాడ టు నెల్లూరు. ఇదంతా నెల్లూరు సిటీ. ఇది నెల్లూరు సిటీ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇదంతా ఇంకా నెల్లూరే అనమాట. మనమైతే ఆల్మోస్ట్ గూడూరు జంక్షన్ దాకా అయితే వచ్చేసినాము. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం మనం. అంటే మనమైతే గూడూరు జంక్షన్కి వచ్చినాము. 5 minutes ఎర్లీగానే వచ్చినాం. 8:13కి రావాలా. 8:08కే వచ్చేసినాము. వితౌట్ డిలే అయితే గూడూరు జంక్షన్కి వచ్చినాము. గూడూరు స్టేషన్ కోడ్ వచ్చేసి GDR. ఇక్కడ ఖచ్చితంగా 5 minutes ఆగాల్సిందే ట్రైన్. 8:15కి బయలుదేరాల ఇక్కడ నుంచి. ఇక్కడ ఏం ఎక్కే వాళ్ళంతా లేరు, చాలామంది అయితే ట్రైన్ దిగుతున్నారు ఇక్కడ. మన ట్రైన్ అయితే ఇక్కడ గూడూరు జంక్షన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి నాయుడుపేట. రెడ్ లైట్ మన ట్రైన్ దేవాడు ఎట్లా కనిపిస్తుంది చూడండి. ట్రైన్ మంచిగా కనిపిస్తుంది. మనమైతే నాయుడుపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కోడ్ వచ్చేసి NYP. లైట్స్ అంతా ఇక్కడ లేవు, అక్కడ మధ్యలోకి అయితే ఉన్నాయి. 2 minutes ఎర్లీగానే ఇక్కడికి వచ్చింది మన ట్రైన్. 8:38కి రావాలా. 8:36కే 2 minutes ఎర్లీగానే వచ్చింది. దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు అయితే తక్కువనే ఉన్నారు, చాలామంది అయితే దిగుతున్నారు. Train number 1207 Jansatabdi Express Vijayawada to Chennai Central is ready to leave from platform number 2. మన ట్రైన్ అయితే ఇక్కడ నాయుడుపేట నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా ఒక 2 minutes అయితే ఆగింది ఇక్కడ. నెక్స్ట్ మనకు వచ్చేది సుల్లూరుపేట ఇక్కడ నుంచి. అండ్ ఈ ట్రైన్కి అన్ని స్టాప్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఓన్లీ ఒకటే స్టాప్ తమిళనాడులో ఉంది, అది MGR చెన్నై సెంట్రల్. అక్కడ నుంచే ట్రైన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆడికే తిరిగి నైట్ ఆడికే వెళ్తుంది. మనమైతే ఆల్మోస్ట్ సుల్లూరుపేటకి అయితే వచ్చేసినాము. ఇక్కడికైతే మన ట్రైన్ ఒక 3 minutes డిలే తోటి వచ్చింది. 9:03కి రావాలా. 9:06 అవుతుంది.
స్టేషన్ కోడ్ వచ్చేసి SPE. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ స్టాప్ అండ్ మన ట్రైన్కి కూడా లాస్ట్ స్టాప్ ఇది. అండ్ దీని తర్వాత మనము తమిళనాడుకి అయితే ఎంటర్ అవుతాము ఈ స్టాప్ తర్వాత. స్టేషన్ అయితే ఖాళీగానే కనిపిస్తుంది, ఎవరు ఎంత ఎక్కే వాళ్ళు అయితే ఎవరు లేరు. చూడండి ట్రాక్స్ వర్క్ అవుతుంది ఆడ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి కనిపిస్తలేదు, వెళ్ళిపోయింది దగ్గరికి. 2 minutes స్టాప్ తర్వాతనైతే మన ట్రైన్ సుల్లూరుపేట నుంచి కూడా బయలుదేరిపోయింది. చాలామంది అయితే దిగిర్రు ఇక్కడ. ఆల్మోస్ట్ చెన్నైకి అయితే వచ్చేసినాం మనము, తమిళనాడులో ఎంట్రీ అయిపోయినాము. అంటే ఫ్యాక్టరీస్ అవి చూస్తారు కదా, చాలా పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మనమైతే తమిళనాడులోని తిరువతియ్యూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసినాము. 8 kilometers దూరంలో ఉన్నాము చెన్నై సెంట్రల్కి. బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అయితే మనము స్కిప్ చేస్తున్నాము. అక్కడ చూడండి వందే భారత్ ఉంది ఇక్కడ, అది ఎట్టుపోయే వందే భారత్ తమిళనాడులో తిరుగుతుంది. అది అక్కడ మెయింటెనెన్స్కి అవుతుంది అక్కడ. మనము ఆల్మోస్ట్ అయితే చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసినాము. ఇదంతా అవుటర్ అనమాట చెన్నై సెంట్రల్లో. మనమైతే MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. 15 minutes ఎర్లీగానే వచ్చినాము. 10:40కి వచ్చినాము మనము, 10:55కి రావాలా. స్టేషన్ కోడ్ MAS. ఇంతటితో అయితే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. తిరిగి ఇంకో బ్లాగ్లో కలుస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.